ఈ ఇంటిపై, ఈ కుటుంబంపై ప్రమాదపు మేఘాలు కమ్ముకున్నాయి. మీలో ఎవరు ఏ పరిస్థితిలోనూ ఈ దారాన్ని తీయకూడదు. అయితే ఈ దారం నందిని కూడా కట్టుకోవాలి కదా? నందిని ఎవరు? నువ్వేనా నందిని? మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఈ మాట నాతో ఎవరు అనలేదు. ఆనంద్, నువ్వు నీ మంత్రతంత్రాలతో ఈ గుహను మూయించినా ఈ రోజు నన్ను ఎవరూ ఆపలేరు. ఈ రోజు నేను నాగమణిని ఎలాగైనా దక్కించుకుని తీరుతాను. ఆగు. వచ్చే పౌర్ణమి రాత్రి వరకు మనం ఈ నాగమణిని ముట్టుకోలేం. ఒకవేళ మనం అలా చేయడానికి ప్రయత్నిస్తే మనం అందరం కాలి బూడిదైపోతున్నాం. ఆ వచ్చే పౌర్ణమి రాత్రి తర్వాత ఈ నాగమణిలోని శక్తులన్నీ నాలోకి ప్రవేశిస్తాయి. 21 ఏళ్ల క్రితం నీకు ఈ విషయం చెప్పింది నేనే. కానీ చూడాల్సింది ఏంటంటే ఈ నాగమణి శక్తులన్నీ ఇంకా నీలోకి అలాగే వస్తాయా, లేక మధ్యలో ఏదైనా అడ్డంకి ఏర్పడుతుందా? వీడి పేరున ఊరేగింపు చేయనా? ఎలా ఉంది? నా శక్తికి సంబంధించిన ఈ చిన్న నమూనా ఎలా ఉంది? అద్దు, చాముండేశ్వరి దేవి కృప వలన నాగమణి శక్తులన్నీ నిరంతరాయంగా నీలోకి వస్తున్నాయి. ఇక చాలు. వచ్చే పౌర్ణమి రాత్రి వరకు నిరీక్షించాలి. ఆ తర్వాత నేను ఆనంద్ ఠాకూర్ ఈ ప్రపంచంలోనే మొదటి అమరజీవిని అవుతాను. అలాగే జరుగుతుంది. కానీ ఆ రాత్రి వచ్చే వరకు నాగమణిని నిన్ను, నీ శత్రువులందరి నుండి నిరంతరం కాపాడుకుంటూ ఉండాలి. ఈ లైట్కి ఏమైంది? తెలియదు, ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఉండు, బయట చూస్తాను. ఇక్కడ అందరి ఇళ్లలో లైట్లు ఉన్నాయి, మన ఇంట్లో మాత్రమే పోయింది. నందిని, ఇది చూడు. గురుదేవా, మీరా? శివాని, అందరి ఇవన్నీ మాట్లాడుకోవటానికి సమయం లేదు. మేము చెప్పేది జాగ్రత్తగా విను.
అలాగే గురుదేవా. నాగలోక వాతావరణం పాడైపోయింది. ఇప్పుడు నువ్వేదౌట్ చేయాలి. చెప్పండి గురుదేవా, నేనేం చేయాలి? ఈ రాత్రి 2వ జాములో ఆకాశంలో మాయా నక్షత్రాలతో ఒక త్రికోణం ఏర్పడుతుంది. ఆ త్రికోణం 30 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఆ త్రికోణం నుండి మాయా కిరణాలు వెలువడతాయి. ఒకవేళ ఆ కిరణాలు రాజు మీద పడితే రాజుకు తన గత జన్మ గుర్తుకు రావచ్చు. నిజమా గురుదేవా? నా నాగార్జునకు తన గత జన్మ గుర్తుకొస్తుందా? అవును శివాని, ఇది ఎప్పుడు సాధ్యం అంటే ఆ కిరణాలు రాజు మీద అదే గుడిలో పడినప్పుడు, ఏ గుడిలో అయితే నాగార్జున ప్రాణాలు విడిచాడో అంటే పాత శివాలయంలోనా? అవును, ఆ త్రికోణం నేరుగా గుడిపైనే ఏర్పడుతుంది. అందులో నుండి కిరణాలు నేరుగా గుడి మీద పడతాయి. శివాని, గుర్తుంచుకో, ఇదంతా కేవలం 30 సెకండ్లు మాత్రమే ఉంటుంది. నువ్వు ఆ 30 సెకండ్లను ఎట్టి పరిస్థితిలోనూ కోల్పోరాదు. నేను ఆ క్షణాలను కోల్పోను గురుదేవా, కానీ నేను రాజ్ని. కానీ గురుదేవా, ఈ రాత్రి 2వ జామ్ మొదలైంది. నువ్వేం చేసినా ఇప్పుడే చేయాలి. ఇదిగో నీ భోజనం. ఏమైంది బాబు? సాయంత్రం నుంచి చాలా నీరసంగా ఉన్నావు. రోహిత్ బాబుని కలవటానికి కూడా వెళ్ళలేదు. అది ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాడు. అరే, నందిని ఫోన్ చేస్తోంది, మాట్లాడు, నేను ఇప్పుడే వస్తాను. నీ హద్దు మర్చిపోయావు. నువ్వెవరు? నందిని ఎవరని? మనం నందిని గారిని కలవకూడదు, మాట్లాడకూడదు కూడా. చిన్నబాబుకి మనం ఇంకా కోపం తెప్పించకూడదు. రాజ్ ఫోన్ ఎత్తడం లేదు. ఈరోజు రోహిత్తో జరిగింది. ఏమైంది? అదంతా నీకు తర్వాత చెప్తాను ప్రియా. నేను స్వయంగా రాజ్ ఇంటికి వెళ్ళి అతన్ని శివాలయానికి తీసుకువెళ్ళాలి. ప్రియా, నువ్వు నాకు ఆ నాగలోకం పుస్తకాన్ని త్వరగా తీసుకురా. ఒక్క నిమిషం. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఖబర్దార్ పారిపోవాలని చూస్తే ఎవరు మీరు? మీ ఇద్దరి ఉంగరాలు మాకు ఇవ్వండి. మా దగ్గర ఎలాంటి ఉంగరాలు లేవు. చూడండి, మా సార్ను అక్కను వెళ్ళనివ్వండి. ఏం మాట్లాడాలన్నా మాతో మాట్లాడండి. ఇంకోసారి తుపాకీ గాలిలో కాదు, నీ మెదడులో కాలుస్తాం. అర్థమైంది? ఉంగరంతి. వీళ్ళు ఇలా వినేలా లేరు. వీడి ఉంగరం తీసుకో. ఇవ్వు. ఇప్పుడు చూడు, ఈ ఉంగరంతో మేమేం చేస్తామో. ఈ గుహ తెరుచుకోవడమే ఆలస్యం. ఆ తర్వాత ఈ నాగమణి, దాని శక్తులన్నీ నావే అవుతాయి. నా బాబీ పగ కూడా తీరిపోతుంది. ఏమేం చేస్తుంది?
ఈమెకు మంత్రతంత్రాలు తెలుసు అనుకుంటా, మన మీద కూడా ప్రయోగిస్తుంది. పారిపోండి, 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 పారిపోండి. ఎక్కడ పారిపోతున్నారు? ఇటు రండి. ఇదేంటి ఆనంద్తో పాటు ఇతని అక్క కూడా మాయాశక్తులా? ఇప్పుడు ఈ నాగమణిని దక్కించుకోవటానికి వేరే ప్లాన్ వేయాలి. బాబు గారు, వాళ్ళు పారిపోయారు. చెప్పు, ఎవరు పంపించారు? మీకేమనిపిస్తుంది బాబు గారు? ఏమైతే అది, ప్రస్తుతానికి మనం ఎక్కడి నుండి వెళ్ళాలి. కానీ అన్నిటికంటే ముందు మనం ఆలోచించాల్సింది వాళ్ళను పంపిందెవరు? ఇప్పుడు మనం కేవలం మన బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ మీద ఫోకస్ పెట్టాలి. నందిని గారు, మీరా? హాయ్. బెల్ వేయకుండా అయినా మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? మీకు తెలుసు కదా, ఇది ఒక యువకుడి గది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నందిని గారు, మాకు బాగుండదు. ఎవరైనా మీ వైపు వేలు చూపిస్తే. ఎందుకో? నందిని గారు, మీరు చాలా ప్రశ్న అడుగుతున్నారు. మమ్మల్ని టీషర్ట్ వేసుకోనివ్వండి. అరే, నేనేమైనా కొత్త అన్నానా? నీ షర్ట్ వేసుకో. అరే, ముఖం అటువైపు తిప్పుకోండి. మరి తిప్పుకోవాలా? ఇది చీటింగ్ కదా. ఓకే, నేను చూడడం లేదు. చూడు, అయినా నువ్వు నా ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? అది మేము కొంచెం బిజీగా ఉన్నాం. చెప్పండి, ఏంటి పని? ఆహా, నాకు మరీ అంత యాటిట్యూడ్ చూపించకు, అర్థమైందా? ఒకటి, నేను నీ పని మీదే ఉన్నాను. మనం ఆ పుస్తకం గురించి మాట్లాడుకున్నాం, నీకు గుర్తుందా? ఇదిగో ఆ పుస్తకం. నాగలోక పుస్తకం. వా, నందిని గారు చదవండి. వండర్ఫుల్. వండర్ఫుల్? ఇట్స్ వండర్ఫుల్. ఏంటి నందిని గారు, ఈ పుస్తకం మాయబుర్రలాగే పూర్తిగా ఖాళీగా ఉంది. అవును, నాకు తెలుసు రాజ్, ఇది ఒక మాయా పుస్తకం. దీన్ని రాత్రిపూట పాత శివాలయానికి వెళ్ళి నక్షత్రాల వెలుగులో చదవాలి. ఏంటో నందిని గారు, ఇలాంటిది మేము మొదటిసారి వింటున్నాం. సరే, పర్లేదు, మనం రేపు వెళ్దాం. థ్యాంక్ యూ. లేదా, రేపు కాదు, మనం ఈ రోజే వెళ్ళాలి. ఇంత రాత్రిపూట ఇంత రిస్క్ తీసుకుని నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నా? ఈ రాత్రి నక్షత్రాల వెలుగులో మనం ఆ పుస్తకాన్ని చదవటానికే. పద, వెళ్దాం. ఒకవేళ చిన్నబాబుకి తెలిస్తే మనం ఈ సమయంలో నందిని గారితో ఒంటరిగా వెళ్ళామని
తను మళ్ళీ కోపడతాడు. ఏదేమైనా నేను ఈ చిహ్నం స్టోరీ కూడా తెలుసుకోవాలి. అరే నందిని గారు, మీరు శ్రమ పడకండి, మేము ఈ రోజే వెళ్తాము. ఆహా, నందిని గారు మీరు ఇబ్బంది పడకండి. హలో, పుస్తకాన్ని కనిపెట్టింది నేను, తెచ్చింది నేను. ఇక అడ్వెంచర్ విషయానికి వస్తే నువ్వు ఒక్కరివే వెళ్తావా? అస్సలు కుదరదు. నేను కూడా నీతో వస్తాను. అరే మా బసంతి పాడైపోయింది. విను, నీ దగ్గర బైక్ ఉంది. విను, నీకెలా తెలుసు? నువ్వు చాలా ప్రశ్నలు అడుగుతావు. ఇక చూస్తున్నావేంటి? పద, త్వరగా నందిని వెళ్దాం. గారు. పద. ఆహా, ప్రియమైన మేనల్లుడా, దేశీ నెయ్యి లడ్డూలు మరి విదేశీ మద్యం ఏమి జంట, మజా వచ్చింది. వా! నా ప్రియమైన మేనల్లుడా, మాకు మరో జంట కనిపిస్తోంది. దొంగచాటుగా వెళ్ళిపోతున్న ఒక జంట. మేము బైక్ చాలా వేగంగా నడుపుతాము. నాకు తెలుసు, నాకిది కూడా తెలుసు. నాకు నువ్వు ఏమీ జరగనివ్వవు. కూర్చో. పట్టుకో. ఓకే. పుస్తకాన్ని పట్టుకో. ఇప్పటి వరకు ఈ డ్రైవర్ కొడుకు రాజ్ నీ సెకండ్ హ్యాండ్ వస్తువులనే వాడుతూ వచ్చాడు, కానీ ఈసారి గాలి మారుతున్నట్టు అనిపిస్తోంది. ఈ రాజుకు తన స్థాయి ఏంటో చూపించాలి. దేని మీద నా కన్ను పడితే అది నాదే అని చెప్పాలి. అది నాదొక్కటే అవుతుంది. ఆ తర్వాత నేను దాన్ని ఎవరితోనూ పంచుకోలేను. నేను దానంగా కూడా ఇవ్వలేను. అతను ఎవరైనా సరే నాగమణి గురించి అంతా తెలుసు. అందుకే అతని మనుషులు కేవలం నీ దగ్గర మాత్రమే ఉంగరాలు అడిగారు, తలుపులు తీయడానికి ప్రయత్నించారు. అది నాకు అర్థం కావడం లేదు. ఉంగరాన రహస్యం నాకు లక్ష్మణ్కు తప్ప ఎవరికి తెలియదు. మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఈ రహస్యం మూడో వ్యక్తికి కూడా తెలిసింది. ఇవ్వు, నీ ఉంగరాలు నాకు ఇచ్చేయి. నా తంత్ర విద్యతో వీటిని సురక్షితంగా ఉంచుతా. కానీ నీ పేరుతో ఊరేగింపు చేయనా? ఏం ఆలోచిస్తున్నావు? దీనికోసమే కదా మీరు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. మళ్ళీ ఈ మొహమాటం దేనికి? ఉంగరాలు ఇవ్వు. మేము అనుమానించడం లేదు, కానీ 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 ఏంటి? చూడు, నమ్మకం ఉంటే 100% ఉంచు. ఈ 70-80% నమ్మకం గురించి నాకు తెలీదు. నేను వెళ్తున్నాను. అరే నువ్వు ఊరికే కోప్పడుతున్నావు. మేము నిన్ను ఏమీ అనుమానించడం లేదు. ఉంగరం కావాలి కదా, ముందు లక్ష్మణ్. ఇదిగో తీసుకో. నాకు ఈ పగ తీర్చుకునే విధానం అంటేనే ఇష్టం. ఇప్పుడు చూడు, ఈ ఉంగరాలు నా దగ్గర ఎంత సురక్షితంగా ఉంటాయో. ఫిక్స్డ్. వాళ్ళ ఇక ఇక్కడి నుంచి రాదాం. నాగమణి, తాళం.
అంతటి లోతైన కళలోకి చూస్తుంటే మునిగిపోవాలనిపిస్తుంది. ఆ పట్టు లాంటి జుట్టులో నిద్రపోవాలనిపిస్తుంది. ఇక్కడ ఆపు బైక్. రాజ్ త్వరగా. అదిగో ఆ గుడి. ఏంటి నందిని గారి గుడి? ఇది శిథిలావస్థలో ఉన్నట్టు కనిపిస్తుంది. మనుషులు లేరు, జంతువులు లేవు. మాకిక్కడేదో ఏమీ బాగాలేదనిపిస్తుంది. రాజ్, ఇలాంటివి ఆలోచించే సమయం ఇది కాదు. ఈ రాత్రి చాలా స్పెషల్. నక్షత్రాల వెలుగు కూడా. త్వరగా పద, ఇదంటే సమయం మించిపోతుంది. నువ్వు ఆ పుస్తకం చదవలేవు. పద. మనం ఈ పుస్తకం చదివి మన గత జన్మ గురించి తెలుసుకుని తీరాలి. ఈ రోజు ఆ చిక్కుముడులు వెప్పాల్సిందే. హలో రాజ్, పద. అదిగో చూడు, త్రికోణంలో మొదటి నక్షత్రం. మిగతా నక్షత్రాలు కూడా వసి ఉంటాయి. మనం త్వరగా వెళ్ళాలి. త్వరగా పద.